Hi everyone, today we are going to learn about hot glue gun. ఈరోజు హాట్ గ్లూ గన్ను ఎలా వాడాలో చెప్పబోతున్నాను. బేసికల్లీ గ్లూ గన్ అనేది హ్యాండ్ హెల్డ్ టూల్. మెయిన్లీ దేర్ ఆర్ టూ టైప్స్ ఆఫ్ గ్లూ గన్. ఒకటి హై టెంపరేచర్ గ్లూ గన్, రెండోది లో టెంపరేచర్ గ్లూ గన్. లో టెంపరేచర్ గ్లూ గన్ అనేది ఏంటంటే పేపర్ క్రాఫ్టింగ్ పర్పస్ వాడతాము. హై టెంపరేచర్ గ్లూ గన్ అనేది అంటే ఎనీ కైండ్ ఆఫ్ వర్క్స్ క్రాఫ్టింగ్ పర్పస్, మెటల్ క్రాఫ్టింగ్ అండ్ వుడ్ క్రాఫ్టింగ్, ఇలా డిఫరెంట్ టైప్స్, అన్ని రకాల క్రాఫ్టింగ్ పర్పస్ గ్లూ గన్ అనేది మనం వాడు. ఇదైతే మన హీట్ ఏదైతే ఉందో హీట్ చేయడానికి వచ్చే నాజిల్, గ్లూ స్టిక్ హీట్ అయ్యి గ్లూ అనేది బయటకు వస్తుంది. ట్రిగ్గర్, ఇది ట్రిగ్గర్ అండి. ఇది గ్లూ గన్ పెట్టిన గ్లూ గన్ ఇన్సర్ట్ చేసే ప్లేస్. అది పవర్ ఆన్ చేసినప్పుడు ఏదైతే బటన్ ఉందో అక్కడ గ్రీన్ కలర్ వస్తుంది. సేఫ్టీ మెటల్ స్టాండ్ యూజ్ చేయడం వల్ల హ్యాండీగా ఉంటుంది. గ్లూ కూడా మన హీట్ అయిన గ్లూని కూడా టచ్ కాకుండా దాన్ని కంట్రోల్ చేయడానికి యూజ్ అవుతుంది. ఇక్కడైతే నేను 10 mm డయామీటర్ గ్లూ స్టిక్ తీసుకున్నాను. బిఫోర్ ఇన్సర్ట్ మేక్ షూర్ అండి, ఒకసారి చెక్ చేయండి. గ్లూ స్టిక్ని గ్లూ గన్లోకి ఇలా ఇన్సర్ట్ చేయాలి. Use extension box to power supply the glue gun. Switch on your glue gun to heat glue stick. It will take 2 to 3 minutes. Glue gun heat అయిందో లేదో ఇలా టచ్ చేసుకోవడం చూడవచ్చు. వన్స్ ఇట్స్ గెట్ హీటెడ్, ట్రిగ్గర్ ఆన్ చేసినట్టయితే మీకు ఇలా గ్లూ బయటకు వస్తుంది. చూడండి ఇలా ఆన్, నేను ఒక శాంపుల్ చూపిస్తాను మీకు. Do not forget to protect your glue gun. కార్డ్బోర్డ్ కానీ ఆయిల్ కానీ ఏదైనా ఒకటి తీసుకొని ఇలా ప్రొటెక్ట్ చేసేయండి. హీట్ అయిన గ్లూ డ్రాప్ అయినప్పుడు స్టిక్ కాకుండా ఉంటుంది. హీట్ అయిన గ్లూ గన్తో ఎలా వర్క్ చేయాలో శాంపుల్ వర్క్ చేసి చూపిస్తాను. గ్లూ బయటకు వస్తుంది. ఇలా స్టిక్ చేసి ఎనీథింగ్ అండి, నేనైతే మిర్రర్స్ అంటిస్తున్నాను. ఎనీ క్రాఫ్ట్ పర్పస్ ఈ గ్లూ గన్ని యూజ్ చేయవచ్చు.